జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పూడి మార్గంలో గల గంగనగుంట గ్రామం నందు ఘనంగా ఉచిత వైద్య శిబిరాన్ని అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించినట్లు రొటేరియన్ ఎన్ఆర్ఐ డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ హైకోర్టు జడ్జి దామా శేషాద్రి నాయుడు స్వస్థలం గంగనగుంట. ఆయన ప్రస్తుతం కేరళ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి దామా శేషాద్రి నాయుడని కొనియాడారు. ఈ వైద్య శిబిరం నందు పూర్ణ రెమెడీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పూర్ణచంద్రరావు, వాసన్ ఐకేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జేఎస్ రెడ్డి, దంత వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ బాబు, డాక్టర్ జనార్దన్ హేమంత్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలందించారన్నారు. గంగనగుంట పరిసర ప్రాంతాలైన కొత్తూరు, బ్రాహ్మణపట్టుల నుండి భారీగా ప్రజలు వచ్చి వైద్య సేవలు పొందారన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత రక్త పరీక్షలు, బీపీలతో పాటు మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ప్రయాణ సౌకర్యాలను రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు గాను పాలక హరిజన వాడలో పూజలు నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. అనంతరం మట్టా పురుషోత్తం రెడ్డి, లింగుట్ల రమేష్ నాథులు ఉచితంగా ఎల్ఈడీ లైట్లను పంపిణీ చేశారు. దశల వారీగా డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు జేపీ నాయుడు, సెక్రటరీ జైరాం, ప్రకాష్, కోశాధికారి చంద్రశేఖర్, సిబ్బంది దామోదరం, బాలగుర్రప్ప, చక్ర హాస్పిటల్ అధినేత నాగరాజు నాయుడు, రొటేరియన్ సుమతి, మేఘన, భాష, వేమూరి, భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల. ఒక వైద్యుడిని. ఇంగ్లాండ్ లో కూడా చదువుకుని వచ్చి ఇక్కడనే సోషల్ సర్వీస్ కోసం ఇక్కడే తిరిగి వచ్చిన వాడిని. ఇక్కడ ఈ రోజు ఈ గంగనగుంట గ్రామంలో మన తిరుపతి పట్టణం తిరుచానూరు సమీపంలో ఈ రోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరియు మట్టా పురుషోత్తం రెడ్డి లీడ్ తీసుకుని అడ్వకేట్ గారు, తర్వాత దామా శేషాద్రి నాయుడు మనకు గర్వకారణము మన హైకోర్టు అడ్వకేట్ గా ఉండి ప్రస్తుతము కేరళ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. వారి అమ్మా నాన్నగారుల జ్ఞాపకార్థము ఈ గంగనగుంటలో ఒక మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుండి మీరు చూస్తున్నారు, చాలా రెస్పాన్స్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల వారు వచ్చారు. పూర్ణ రెమెడీస్ డాక్టర్ పూర్ణచంద్రరావు, ఆయన కూడా అబ్బాయి కూడా నాకు తెలుసు, ఇంగ్లాండ్ లో చదువుకుని వచ్చాడు. బ్రైటన్లో ఎంఆర్సీఎస్ చేశాడు. ఆయన టీము పూర్ణచంద్రరావు. అదేవిధంగా డెంటల్ డాక్టర్ దుర్గా ప్రసాద్, అదేవిధంగా జేఎస్ రెడ్డి నా క్లాస్మేటే, వాసన్ ఐకేర్ అధినేత ప్రస్తుతము. ఇంత ముందర మనందరికీ తెలుసు ప్రముఖ కంటి డాక్టర్లు. ఆయన టీము ఐస్, జనరల్ చెకప్ డాక్టర్ ప్రభాకర్, హేమంత్, వీళ్ళందరూ కాకుండా అందరూ రోటరీ క్లబ్ మెంబర్స్, అందరూ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నా పక్కనే ఉన్నారు, ఏపీ నాయుడు, రోటరీ క్లబ్ సెక్రటరీ జయరాం ప్రసాద్, హేమచందర్ ట్రెజరర్, తర్వాత నాగరాజన్ నాయుడు మన అపోలో క్లినిక్ చక్రీ హోటల్ అధినేత, తర్వాత ఈ పక్కన వేమూరి భాస్కర్ నాయుడు మన, తర్వాత వీరందరే కాకుండా మట్టా పురుషోత్తం రెడ్డి, తర్వాత దామోదరము, ఇంకా ఎంతమంది ఉన్నారు. అందరూ కృషి చేస్తున్నారు. ఇది ఒకరి కృషి కాదు, అందరి పేర్లు చెప్పవలసిన తరుణం ఇది. అందరం కలిసి మీరు చూస్తున్న రెస్పాన్స్ కూడా దాదాపు 2000 మంది పైగా వచ్చిందని అనిపిస్తుంది ఒక డాక్టర్గా నాకు. పురుషోత్తం రెడ్డి గారిని అయితే నన్ను కోఆర్డినేట్ చేయమన్నారు. ఈ హెల్త్ క్యాంపు చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అందరూ ఉపయోగించుకుంటున్నారు. అదే కాకుండా విజ్ఞానం కోసం, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా ప్రపంచ ఎయిడ్స్ అంటే ఏంటి, తర్వాత ఆ స్పెక్టకల్స్ ప్రిపేర్ చేయడం కానీ, బ్లడ్ టెస్టులు, తర్వాత అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయడము, ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇటువంటి హెల్త్ క్యాంపులు మన దేశంలో ఇంకా చాలా జరిగి ప్రజల్లోకి పాతుకొని పోయి విలేజెస్ లో అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి డాక్టర్లు అందరూ కూడా కృషి చేసి తమ వంతు బాధ్యతగా ఇలా పాల్గొని ఇటువంటి హెల్త్ క్యాంపులను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు రోటరీ క్లబ్ తరఫున నేను కూడా రొటేరియనే. ఈ మధ్య మేము అగెన్స్ట్ టెర్రరిజం, ఉగ్రవాదానికి అగెన్స్ట్ గా ప్రపంచ శాంతి దేశం కోసం బ్రహ్మాండమైన ర్యాలీ చేశాము. ఇట్లాంటి హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చాలా చేస్తామని చెప్తూ మట్టా పురుషోత్తం రెడ్డి, దామాద శేషాద్రి నాయుడు బాధ్యత వహించారు వీటిలో, ఈ సోషల్ సర్వీస్ కు. మేమందరము కూడా మీ ముఖంగా ప్రజలను కోరుతున్నాం, ఇటువంటి హెల్త్ క్యాంపులు ఎన్నో చేసి అందరూ ఉపయోగించుకోవాల్సింది కూడా కోరుతున్నాం. నమస్తే.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల్లో విస్తరించిన రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ముఖ్యంగా వైద్యం, ఆరోగ్యం, విద్య, శానిటేషన్ ఇలాంటి వివిధ రకాలైన రంగాలలో ప్రాముఖ్యత వహించి ప్రజలకు అన్ని రకాల సహకారాలు అందించాలనే పద్ధతిలో ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాం. సుమారు 10 ఊర్ల నుంచి ఇక్కడ గంగనగుంట, వేమూరు, కొత్తూరు, మెటకండిగా, వడ్డిపల్లి ఇంకా చాలా హరిజన వార్డులన్నీ కలిసి ఇక్కడ చాలా మంది వచ్చారు. సుమారు 8 డిపార్ట్మెంటల్ డాక్టర్లు, స్పెషలిస్టులు తిరుపతిలో చాలా గొప్పగా రాణిస్తున్న డాక్టర్లను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఈ క్యాంపు చేపట్టాం. మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇక్కడ సప్లై చేస్తున్నాం. దీనికి చాలా రెస్పాన్స్ ఉన్నది. దీనికి ముఖ్యంగా ప్రేరణ మాకు కనిపించింది మట్టా పురుషోత్తం రెడ్డి అడ్వకేట్ గారు, గామా శేషాద్రి గారు కూడా వచ్చారు. మీరు ఇంత ముందుగా వినుంటారు. లింగుట్ల రమేష్ నాథ్ అనే ఎన్ఆర్ఐ డాక్టర్ కూడా మాకు వచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ సోషల్ సర్వీస్ లో పాల్పంచుకొని మాకు రోటరీ క్లబ్ వాళ్లకు ఎంతో ఉత్తేజం కలిగించి ఇలాంటివి రకరకాలుగా చేయాలనే ప్రేరణ మాకు కల్పిస్తున్నారు. ఇదే సమయంలో మేము చెట్లు నాటే కార్యక్రమంలో కూడా కొన్ని చెట్లు తీసుకొచ్చి ఈ విలేజర్స్ అని చెప్పి ఊర్లో చెట్లు నాటించే దాన్ని ప్రోత్సహించాం. ఇది కాకుండా హరిజన వాళ్ళు లైట్స్ కూడా ఏర్పాటు చేశాం, ఎల్ఈడీ లైట్స్. ఈ విధంగా ఎవరైనా వచ్చి మా పల్లెలకు పలాంటిది కావాలంటే వాళ్ళ సహకారంతో, రోటరీ క్లబ్ సహకారంతో ఇలాంటి సోషల్ కార్యక్రమంలో చాలా చేపట్టాలని కష్టం ఉన్నాం. ఇది మా సేవా కార్యక్రమంలో ఒక భాగమే. ఇలాంటి క్యాంపును సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నాం.